కీమా కాజు పులావ్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే పద్ధతి. స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కుక్కర్ లోకి 3 టీ స్పూన్ల దాకా కూడా నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హోల్ బిర్యానీ మసాలా స్పైసెస్ అన్ని కూడా వేసుకుని ఒక 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఒక 100 గ్రాముల దాకా కూడా జీడిపప్పుల్ని దోరగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని వేసుకుని ఇవి కూడా ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత 1/2 కిలో మటన్ కీమాని వేసుకుని 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ల దాకా కూడా కారాన్ని వేసుకుని అంతా కూడా కలిసేలా కలుపుకుని మూత పెట్టుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోండి. అప్పుడు మటన్ నుంచి ఇలా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి 1.5 టీ స్పూన్ల ధనియాల జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మరొకసారి కలుపుకుని దీంట్లోకి ఒక 3/4 గ్లాస్ దాకా కూడా నీళ్ళని పోసుకుని కుక్కర్ ని మూత పెట్టేసుకుని ఒక 5-6 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చి వేపర్ మొత్తం పోయిన తర్వాత తీసుకుని చూసుకుంటే మటన్ కీమా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. ఉన్న నీళ్లు ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్ మీద ఇలా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లోకి 3 గ్లాసుల దాకా కూడా నీళ్ళని పోసుకోండి. నేను ఆల్రెడీ 2 గ్లాసుల బాస్మతి రైస్ ని కడుక్కుని నానబెట్టి పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ల ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుని మరొకసారి కలుపుకుని ఉప్పు కావాలంటే చెక్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకున్న రైస్ అంతా కూడా వేసుకుని మరొకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని జస్ట్ 2 విజిల్స్ రానివ్వండి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత తీసుకుని చూసుకుంటే పర్ఫెక్ట్ గా మటన్ కీమా పులావ్ అయితే రెడీ అయిపోతుంది. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.